చూద్దాం. ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట కోర్టులో లొంగిపోతాడని సమాచారం. పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారం లీక్ కావడంతో నరసరావుపేటలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పోలీసులతో పాటు నరసరావుపేటలో కూడా పోలీసులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. పరారీలో ఉన్న పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే సమాచారం బయటకు వస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా పోలీసులు ధృవీకరించినటువంటి పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, నరసరావుపేట పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సునీల్, నిన్నటి నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుకి సంబంధించిన విషయంలో మాత్రం చాలా సార్లు చాలా రకాలుగా కూడా మనకైతే మాత్రం వార్తలు వస్తున్న పరిస్థితి కనపడింది. మొట్టమొదట ఆయన సంగారెడ్డిలో ఆయన కారు వదిలేసి పారిపోయాడని, ఆ తర్వాత ఒక సిరామిక్ కంపెనీలో ఆయన పట్టుబడ్డాడని, మరోసారి ఇక ఆయన అరెస్ట్ చేశారు, పోలీసులే నర్సాపేట తీసుకొస్తున్నారని, మరి కొద్దిసేపటి క్రితమే ఆయన్ని ఇక చెన్నైలో ఉన్నట్లుగా కూడా సమాచారంతో అక్కడ కూడా టీములు వెళ్ళాయని కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం లేటెస్ట్ గా మాత్రం నర్సాపేట కోర్టులో ఆయన లొంగిపోయేందుకు రెడీ అయ్యాడు అని చెప్పినటువంటి వార్త అయితే వస్తుంది. ఆయన కొద్దిసేపట్లో నర్సాపేటకు కోర్టుకు వస్తాడు, లొంగిపోతాడు అయితే కొంత సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం పూర్తిగా కూడా నర్సాపేటకు సంబంధించి ఆ కోర్టు ఆవరణలో మాత్రం వాళ్ళైతే అక్కడ పూర్తిగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే వన్స్ పోలీసులకి చిక్కకుండా కనుక కోర్టుకు వెళ్ళినట్లయితే మాత్రం ఆయన్ని విచారించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏంటంటే ఫస్ట్ ఆయన్ని అటెంప్ట్ చేసి ఆయన కనుక కస్టడీలో తీసుకున్నట్లయితే మాత్రం దీనికి సంబంధించి విచారణ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకవేళ లొంగిపోయేటువంటి పరిస్థితి కనుక వచ్చి అక్కడ కనుక వస్తే మాత్రం ఆయన క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ అయితే పోలీసులు మాత్రం బృందాలుగా ఉన్నారు. ప్రెసెంట్ అయితే అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే జస్ట్ మాకు వచ్చిన లిటిల్ బిట్ ఏదైతే ఈ సమాచారం మేరకే మేము ఈ విధంగా అలర్ట్ అయ్యామని కోర్టు దగ్గర అని చెప్పి చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.